నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అహోబిల క్షేత్రంలో ప్రముఖంగా చూడవలసినటువంటిది ఈ యొక్క జ్వాలా నరసింహ క్షేత్రం. ఇక్కడ నుండి దాదాపు అంటే కింది అహోబిలం నుండి దాదాపు ఒక 12-13 కిలోమీటర్లు అవుతుంది. తర్వాత పై అహోబిలం నుండి ఒక 3 కిలోమీటర్స్ ఉండవచ్చు అప్రాక్సిమేట్గా. తర్వాత ఇక్కడ జ్వాలా నరసింహ దగ్గర ప్రధానంగా చూడదగినటువంటిది ఏంటంటే హిస్టారికల్గా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఈ యొక్క హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత ఇక్కడ మనం పైకి పోతే ఒకసారి ఇట్లా చూస్తే ఇది ఉక్కు స్తంభం, ఇట్లా పైకి పోతే ఉక్కు స్తంభం, ఆ స్తంభంలో నుండి ఉద్భవించి స్వామివారు అక్కడ హిరణ్యాక్షుని చంపిన తర్వాత ఆ రక్తం చేతులు ఇక్కడ కడుక్కున్నట్లు, అంటే ఇక్కడ ఒకసారి దగ్గరికి వచ్చేసి ఇక్కడ మనకు రెడ్గా కనపడతాయి నీళ్ళు. తర్వాత ఇక్కడ కడిగిన తర్వాత అక్కడ మళ్ళా ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ మళ్ళీ ఇంకొక గుడ్డ ఉంటుంది ఇక్కడ వైట్గా, అక్కడ కడుక్కున్న తర్వాత ఇక్కడ వచ్చి నీళ్లు తాగినాడని చెప్పేసి ఒక చరిత్ర చెప్తుంది. తర్వాత ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని ఎంతో దూరం నుండి వచ్చినట్టు ఉన్నారు భక్తులు. తర్వాత ఎక్కడి నుండి వచ్చినారు వీటిని అడిగి తెలుసుకుని వీళ్ళ యొక్క అనుభూతిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు మీరు ఎక్కడి నుండి వచ్చినారమ్మా? మీ పేరు? నా పేరు హరీష్ కుమార్. సో మేము చీరాల ఒంగోలు దగ్గర ప్రకాశం డిస్టిక్. సో అక్కడి నుంచి వచ్చాము. సో స్వామివారి విశిష్టత తెలిసి మేము సోషల్ మీడియా ద్వారా తెలిసి మేము ఒక్కసారి నిజ అనుభూతి చెందుదామని వచ్చాము. ఎంత దూరం ఉన్నా ఇక్కడ దాకా నడిచి ముందు స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చాము. నేను మా వైఫ్ నవ్యాదీప్త. సో వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా ఉందమ్మా ఈ అడవిని ఇట్లా చూస్తే? అంటే ఒక థిక్ ఫారెస్ట్, ఒక నల్లమల ఫారెస్ట్, తర్వాత ఈ యొక్క ఫారెస్ట్కి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే హిరణ్యాక్షుని సంహరించి ఇక్కడ ఈ 9 క్షేత్రాలకు సంబంధించినటువంటి నరసింహస్వాములుగా వెలిసినటువంటి ఈ ఆలయం ఇక్కడ చూస్తే మీకు ఏ రకంగా అనిపిస్తుందమ్మా? ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చూసినప్పుడు నమ్మలేదు, బట్ ఇక్కడికి వస్తే రియల్గా తెలుస్తుంది. వాటర్ కలర్ డిఫరెన్స్ కానీ మధ్యలో రాళ్ళ పాత కానీ ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎలా అంటే అసలు ఎలా కనిపెట్టారు ఇవన్నీ, ఎలా పాతేశారు అనేదే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత దూరం ఎక్కి వచ్చినప్పుడు చాలా కష్టం అనిపించింది, కానీ ఇక్కడ దాకా వచ్చి ఇదంతా చూసిన తర్వాత ఆ కష్టం అంతా పోయింది అనిపించింది. చాలా బాగుంది. పేరమ్మా? నవ్య. ఇప్పుడు ఇక్కడ ఈ చీరాల నుండి వచ్చి ఇక్కడ సందర్శించడం తర్వాత మేము వీళ్ళు సోషల్ మీడియాలో చూసి ప్రధానంగా మేము ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చూసి ఈ యొక్క క్షేత్ర మహిమను తెలుసుకొని ఇక్కడ వచ్చి మేము అనేక రకాలుగా ఈ స్వామివారిని దర్శించుకొని అనేక రకాలుగా అనుభూతిని ఈ ఫారెస్ట్ అయితేనేమి ఈ స్వాముల వారు అయితేనేమి అనుభూతిని పొందినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, అహోబిలం.